ముందుగా గురువు గారైన పత్రిజీ గారికి, వంశీ సార్ గారికి, హైమా మేడం గారికి వేల కోటి కృతజ్ఞతలు. నా తోటి మిత్రులు చక్కగా ధ్యానం చేసిన వారందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ రోజు టాపిక్ రాక్షసుల్లా ప్రవర్తించవద్దు. మనము రాక్షసుల్లాగా ప్రవర్తించవద్దు అనేది టాపిక్ మాస్టర్స్. అయితే ఈ టాపిక్ చెప్పుకునే ముందు ఒక చిన్న కథతోని స్టార్ట్ చేద్దాం. అయితే కథ ఏంటంటే, ఇప్పుడు ఒక ఊర్లోని ఒక చిన్న కుక్క ఉంది. ఒక చిన్న షాప్ ఉంది. ఆ షాప్ లోనే ఒక పనిచేసే అతను ఉన్నాడు. అది కిరాణా షాప్ అన్నమాట. అయితే ఆ కుక్కకి ఒక పేపర్ పైన సామాన్ లేట్ కావాలి అనేది అన్ని రాసేసి ఒక చిన్న కవర్ లో డబ్బులు పెట్టేసి ఉన్నాయి. ఆ షాప్ కి ఆ కుక్క వచ్చింది. కరెక్ట్ గా ఎప్పుడు ఇంకా చీకటి పడిపోయింది, షాప్ ఇంకా క్లోజ్ చేసేస్తారు అనే సమయానికి ఆ కుక్క వచ్చింది అనమాట. అయితే ఈ షాప్ వాడు క్లోజ్ చేసేస్తున్న సమయంలో ఏంటి కుక్క ఎలాగొచ్చింది అని కొంచెం చూస్తాడు. ఏంటి ఏటో రాసుంది అని కొంచెం ఆశ్చర్యపడతాడు. ఆ కాగితం తీసుకుంటాడు. ఆ కాగితంలో నుండే సామాన్లన్నీ ఆ కవర్ లో నేసి డబ్బులు తీసుకుంటాడు. రిమైనింగ్ డబ్బులు మళ్ళీ ఆ కవర్ లోనే పెట్టేస్తాడు. అయితే ఆ కుక్క ఎంచి మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చేసింది. ఏంటి కుక్క ఎక్కడికి వెళ్తుంది అనుకొని కొంచెం వింతగా ఉంది. మనుషులు తీసుకోవడం ఓకే, కానీ కుక్క వచ్చింది కదా, కుక్కకి చూద్దాము ఏడ్ చేస్తుంది ఇది అనుకొని గబగబా షాప్ క్లోజ్ సిగ్నల్స్ వస్తుంది. ఫస్ట్ సిగ్నల్స్ వస్తే ఆ రెడ్ గ్రీన్ సిగ్నల్స్ దగ్గర అన్ని వాహనాలు అటు ఇటు తిరుగుతుంటాయి కదా, అప్పుడు నించుంటది. ఎప్పుడైతే రెడ్ సిగ్నల్ పడగానే గబగబా క్రాస్ అవుతుంది. రోడ్డు క్రాస్ అయిన తర్వాత బస్ స్టాప్ దగ్గర నించుంటది. ఇదంతా చూస్తున్నాడు ఆ షాప్ అతను కుక్క వెనకతను ఫాలో అవుతున్నాడు. అయితే నెమ్మదిగా ఆ బస్సులు ఒక 2-3 వచ్చినాయి. అంటే ఆ కుక్క వెళ్ళే ఏరియాకి బస్సులు కావన్నమాట అవి. ఆ 2-3 బస్సులు అలా చూస్తుంది. తన ఏరియాకి వచ్చే బస్సు అయితే గబగబా కుక్క బస్సుకి ఎక్కిపోతుంది. ఇతను కూడా కుక్కకి ఫాలో అవుతున్నాడు, బస్సు ఎక్కిపోతాడు. మొత్తానికి ఏదో ఏరియా వస్తుంది, కుక్క దిగిపోతుంది. ఆ కుక్క వెనకతలు ఇతను దిగిపోయి నెమ్మదిగా నడుస్తుంటాడు. ఒక ఇల్లు వచ్చింది. ఆ ఇంట్లోకి ఈ కుక్క బెల్ కొడుతుంది. బెల్ కొట్టగానే యజమాని లోపల ఉండే వ్యక్తి తలుపు తీయకపోయేసరికి ఆ సామాన్లు అక్కడే ద్వారబంధం దగ్గర పెట్టేసి ఇంకో వైపుకి వెళ్ళి తలుపు కొడుతుంది అనమాట. కొడుతుంటుంటే ఈ యజమాని ఎంచి తలుపు తీస్తాడు. తలుపు తీసేసి కుక్కకేంచి కాలుతో తంతాడు అనమాట. 2 సార్లు తనగానే ఇతను వ్యక్తి చూస్తున్నాడు కదా, షాప్ అతను చూసి గాబరవుతాడు. ఏంటి ఇతను ఎందుకు ఇలా తంతున్నాడు అనుకొని అతన్ని ప్రశ్నిస్తాడు. ఏవయ్యా, నువ్వు అంత మంచి కుక్కని ఎందుకు తంతున్నావు? అది నేను ఎంతసేపు నుంచి చూస్తున్నాను, ఆ కుక్కని గమనిస్తున్నాను. నా దగ్గరకు వచ్చింది, డబ్బులు అన్ని చక్కగా నేను ఇచ్చినవన్నీ జాగ్రత్తగా గమనించి అన్ని తీసుకొచ్చింది. వాహనాలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు చక్కగా ఆగి ఏది బస్సు ఎక్కాలో చక్కగా ఎక్కింది. నీ దగ్గరికి ఎంత చక్కగా అన్ని సామాన్లు తెచ్చింది. అదే ఏదైనా సినిమా వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే మంచిగా ఈ కుక్కను పెట్టి వాళ్ళు మంచిగా డబ్బులు సంపాదిస్తారు. నువ్వు ఎందుకు బాబు ఆ కుక్కని అలా తంతున్నావు అని ఇతను అడుగుతాడు. అడగగానే అతను అంటాడు, నేను పడుకున్నాను కానీ నేను దానికి చెప్పాను, తాళం నేను వేసిస్తున్నాను, నువ్వు తాళం చేతులు పట్టుకొని వెళ్ళు అని. అది తాళం చేతులు పట్టుకొని వెళ్ళలేదు. అందుకే నాకు కోపం వచ్చింది, కొట్టాను అనుకొని అనగానే ఆ కుక్క కూడాను తాకు ఊపుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అతను కూడాను తలుపేసేసుకుంటాడు. ఇది స్టోరీ మాస్టర్స్. అయితే ఈ స్టోరీ నుంచి మనం ఏంటి తెలుసుకోవాలి? ఎప్పుడైనా మనము మన అవసరానికి మించి పని చేస్తుంటే అవతల వ్యక్తికి అది అర్థం కాదు. మనం ఎప్పుడైనా వంగి వాళ్ళ వెనకాతల వాళ్ళ కిందన మన పై అధికారుల దగ్గర, మన ఇంటిలో వాళ్ళ దగ్గర, మన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఎవరి దగ్గరైనా మనం ఎంత పని చేసినా మనం వాళ్ళ కిందన జోహారు అని మనం ఉంటే మన విలువ అనేది వాళ్ళకి ఎప్పటికీ తెలియదు మాస్టర్స్. మనం ఎప్పుడైతే తెలుసుకొని వాళ్ళకి ఏదో ఒక ప్రశ్న వేస్తామో అప్పుడే వాళ్ళ విలువ మనకి, మన విలువ వాళ్ళకి అర్థమవుతుంది. మనం వాళ్ళకి జోహార్లని వాళ్ళు చెప్పిందల్లా మనం వింటే మాత్రం మన విలువ అనేది ఎప్పటికీ తెలియదు. ఆ కుక్కలాగా
ఆ యజమాని అన్నవాడు కుట్టిన ఇతనే నాకు గతి అన్నట్టు ఆ కుక్క తాకూపుకుంటూ వెళ్ళిపోయింది. అదే మన జీవితం కూడా మాస్టర్స్. మనకి ఎప్పుడైనా సమస్య ఎదురైతే మనం నోరు తెరిచి అడగడం మన ధర్మం, తర్వాత దైవ చిత్తన. అంతేగాని మనం కాముగా ఊరుకున్నంత మాత్రాన మన జీవితం అనేది ఎప్పటికీ మారదు. మనం నోరు తెరిచి అడిగితేనే మనం జీవితం మారుతాదో మారదో అడగడం అనేది ధర్మం. సో ఈ కథ నుంచి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అయితే స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ అయితే రాక్షసుల్లా ప్రవర్తించొద్దు. అయితే పురాణాల కథల్లోని ఏటుంటదనమాట, రాక్షసులు గురించి చదువుకున్నాం, మనం విన్నాం కూడా, సినిమాల్లో చూస్తున్నాం. రాక్షసులు అంటే వికృతంగా, అంటే చూడండి ఇలాగా చాలా భయంకరంగా కనిపిస్తారు, ఆకారంతో ఉంటారని. వారికి వికారమైన జుట్టు తెలిసిందే కదా. వికారంగా చూడండి, అరుంధతి సినిమాలోని ఒకడు ఉంటాడు కదా మాస్టర్స్, బొమ్మాలి అనుకొని అంటుంటాడు. ఆడికి చూడగానే మా ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి మా అబ్బాయి చిన్నోడు అనమాట, 3 సంవత్సరాలు మా అబ్బాయి. ఆడు కుర్చీలో నాడొచ్చి కానీ ఇలా కళ్ళు పూసేసుకుంటేవాడు అనమాట. అంటే అంత భయంకరంగా ఉంటది అనమాట. కొంతమంది వ్యక్తులు అలా ఉంటారు, రాక్షసుల్లాగా జుట్టు విరబోసుకొని అలాగా చూడడానికి భయంకరంగా కనిపిస్తారు. కానీ భూమి మీద అటువంటి ఆకారంతో ఎవ్వరూ ఎప్పుడూ లేరు. ఉన్నవారంతా మానవులే, కానీ వారి గుణాలని బట్టి, వారి పనుల్ని బట్టి, వారి ప్రవర్తనలను బట్టి వారినే దేవతలు అంటారు. నిజమే కదా మాస్టర్స్. ప్రవర్తన బట్టే వాళ్ళు మంచివారా చెడ్డవారా అనేది గుర్తింపబడుతుంది. వారినే మానవులు అంటారు, అలా వారినే రాక్షసులు అంటారు కూడాను. మానవుల్లోనే ఈ 3 రకాల వాళ్ళు ఉన్నారు మాస్టర్స్. రాక్షసులను భగవంతుణ్ణి శిక్షిస్తారు. రాక్షసులను భగవంతుడు శిక్షిస్తాడు. చూడండి అప్పట్లోని రాక్షసులు చాలా ఘోరంగా ఉండేవారు. అంటే చూడండి యజ్ఞాలు సాధువులు చేస్తుంటే దాంట్లోని వాళ్ళు రాక్షసంగా వాళ్ళని చంపేయడాలు, ఆ హోమాలు చేసేటప్పుడు ఆర్పడాలు, ఇలాంటివన్నీ వారు చేస్తుండేవారు. శిక్షిస్తాడు. అలాంటప్పుడు భగవంతుడే వచ్చి వాళ్ళని శిక్షించేవారు, సంహరిస్తాడని పురాణాల్లోనే మనం చదువుకున్నాం. అంటే రాక్షసుల్లా ప్రవర్తించిన ఏ మానవుడైనా కఠినమైన శిక్షకు గురి కావలసిందే అని అర్థం. అందుచేత రాక్షసుల్లా మాంసభక్షణ చేసిన, రాక్షసుల్లా రూపాలు మార్చిన, రాక్షసుల్లా సామాన్యులను, అల్పులను, స్త్రీలను శారీరకంగా హింసించిన, వేధించిన, అవమానించిన భగవంతునికి కఠినమైన శిక్షకు పాత్రలు అవుతారు, తెలుసుకోవాలి. పాత్రలు అవుతారని తెలుసుకోవాలి. నిజమే కదా, మనం సినిమాలను చూడటం, అంతేగాని ఇరబోసుకున్న జిత్తులు వారు భయంకరంగా మనుషుల్లోని తిరగడం అయితే మనం చూడలేదు. మనుషుల ప్రవర్తన బట్టే రాక్షసుల మంచివారా చెడ్డవారా అనేది మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. అయితే దీనికి ఉదాహరణగా ఇంకో కథ చెప్పుకుందాం మాస్టర్స్. అయితే ఏట కథ అంటే, పై లోకాల్లోని ఆ తండ్రి విష్ణుమూర్తి ఉన్నారు. ఆ విష్ణుమూర్తి నుంచి అంత లోకమంతా అతను ఏర్పాటు చేస్తున్నారు విష్ణుమూర్తి. అయితే అతనికి ఒక గంటలోనే ఆ లోకమంతా సృష్టిని అతను రచిస్తున్నారు కదా. అయితే సృష్టి రచించడం ఒక గంట సమయంలోని సరిపోయింది. సృష్టిలోని అన్ని జీవాలని అతను సృష్టించారు, ఒక గంటలోనే అంతా అయిపోయింది. అయితే స్త్రీ చేయడానికి టైం వచ్చింది. అయితే స్త్రీ చేయడానికి టైం వచ్చేటప్పుడు అతనికి ఒక వారం రోజులు, ఒక స్త్రీని చేయడానికి ఒక వారం రోజులు పట్టిందంట. అయితే లక్ష్మీదేవి పక్కనే ఉంది, పాదాలు నొక్కుతుంది విష్ణుమూర్తికి. పాదాలు నొక్కుతుండేటప్పుడు ఈ ప్రశ్న వేస్తుంది అనమాట, ఎందుకు మీరు ఒక వారం, ఒక గంటలోనే ఈ సృష్టిని అంతా రచించారు,
మరి ఒక స్త్రీ మూర్తిని ఎందుకు ఇంత సమయాన్ని మీరు తీసుకుంటున్నారు అంటే అప్పుడు విష్ణుమూర్తి సమాధానం వెలిగిచ్చారు. లక్ష్మి, స్త్రీ హృదయంలో ఎన్నో విషయాలు పొదగాలి. అది ఎలాగుండాలి అంటే స్త్రీ హృదయంలోని ఇష్టాలకు అతీతంగా ఉండాలి. అంటే ఎవ్వరు ఏది అన్నా దానికి ఎదురు ప్రశ్న ఇవ్వకుండా ప్రతిదీ ఆమె స్వీకరించేటట్లు ఉండాలి. అలాగా ఆ విధంగా ఉండాలి ఆ స్త్రీ మూర్తి హృదయంలో. చిన్న గాయాలు వచ్చినా, పెద్ద గాయాలు వచ్చినా, హృదయం ముక్కలయ్యే విషయాలు కూడా వచ్చినా దాన్ని తట్టుకునే విధంగా ఉండాలి స్త్రీ హృదయం. ఎంతో మందికి ఔషధంలా పనిచేయాలి. తనకి బాగోలేకపోయినా మౌనంగా ఉండి ఇతరులకు సేవ చేయాలి. రోజుకు 18 గంటలు పని చేయాలి ఆ 2 చేతులతోటే. ఇది విన్న లక్ష్మీదేవి చాలా ఆశ్చర్యపోతుంది. ఏంటి ఈమె ఎన్ని పనులు చెయ్యాలా ఆ 2 చేతులతోటి అని. అప్పుడు ఆ స్త్రీ తాలూకా మూర్తి అంటే విగ్రహం అనుకుందాం. అయితే విగ్రహం ఉంది కదా, అది స్త్రీ ఇలా లక్ష్మీదేవి ఇలా ముట్టుకొని చూస్తుంది అనమాట. ముట్టుకొని చూడగానే తన స్త్రీ తాలూకా శరీరం అంతా చాలా మెత్తగా, చాలా సున్నితంగా ఉంటుంది, మృదువుగా అయితే విష్ణుమూర్తికి ఈ ప్రశ్న కూడా వస్తుంది, ఏంటి తన శరీరం ఎంత మృదువుగా ఉంటుంది, ఇన్ని పనులు తను ఎలా చేయగలుగుతుంది? అప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా సమాధానం చెప్తారు. సమస్యలను, భారాలను ఇష్టంగా, కష్టంగా, ప్రేమగా, కోపంగా, తాపంగా అంటూ అన్ని భాగోద్వేగాలను స్త్రీ చవి చూడాలి. అవసరమైతే కన్నీటిని దిగమింగాలి. కోపం వస్తే ఓపిక సహిస్తూ స్పందించే శక్తి ఆ స్త్రీమూర్తి. తనకి అవసరమైనప్పుడు పట్టుదలగా పట్టుబడాలి. అవసరం ఇతరుల దగ్గర నుండి ప్రేమ, అనురాగాలు ఆశించడము తెలుసుకోవాలి. అంటే న్యాయం, అన్యాయం అన్ని తెలుసుకొని ఆమె ముందడుగేయాలి. అంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ తాలూకా అంటే తలలో నుండే బ్రెయిన్ ఎంత షార్ప్ గా పనిచేయాలో ఆలోచించుకోండి మాస్టర్స్. సమస్యలు ఎదురైతే పరిష్కరించే శక్తి కూడా ఉండాలి. 9 నెలలు ఒక జీవిని తను కడుపులో మోస్తుంది, జన్మనిస్తుంది ఆ స్త్రీయే. ఎన్ని శక్తులు ఆ స్త్రీ మూర్తిలోనే, కానీ ఏమీ తెలియనట్టు కనిపిస్తుంది. వీటన్నిటినీ ఏమైనా అవసరం వస్తేనే బయటికి తెస్తుంది అని విష్ణుమూర్తి లక్ష్మితోటి ఈ విధంగా చెప్తాడు. అందుకే స్త్రీకి భూమాతతోటి పోలుస్తారు. అంటే అంత ఓర్పు, సహనంతోని తను ముందడుగేస్తుంది అనుకొని. ఆడపిల్లగా తను జన్మనిస్తుంది, తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతుంది, పెళ్ళవుతుంది, ఒక భర్త చేతిలోకి వెళ్తుంది, వాళ్ళ ఇంట్లో దీపం పెడుతుంది, పెళ్ళి అనే బంధంతో మరొకరి ఇంటిలో వెళ్తుంది. తన తుది శ్వాస వరకు విడిచినంత వరకు ఆ ఇంటికి పేరు నిలబడుతుంది. తన కోసం తన జీవితాంతం ధారపోస్తుంది. అదే స్త్రీమూర్తి. స్త్రీమూర్తికి జోహార్. అయితే ఇది ఒక కథ మాస్టర్స్. అయితే ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవాలి అంటే, రాక్షసుల్లాగా ఎంతో మంది మన చుట్టూరు, మన బంధువులు, మన స్నేహితులు మన చుట్టూరు ఉంటారు మాస్టర్స్, రాక్షసుల్లాగా. వారందరిలో నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ, మన ఇంటిని కాపాడుకుంటూ, మన పిల్లలు చూడండి, కోడి తన పిల్లల్ని ఎవరైనా పట్టుకోవడానికి వస్తున్నారు అనుకోండి, ముందు పిల్లల్ని తన రెక్కలు ఇలా చాపుకుంటూ ఆ రెక్కల్లోనే ఆ పిల్లలు టికటికగా అనుకొని వెళ్ళిపోతాయి, అన్ని చిచ్చు అనుకొని పరిగెట్టుకుంటూ. లేకపోతే ఒకవేళ రాలేదనుకోండి, పిల్ల కొంచెం దూరంలో నుండే ఎవరైనా అదే పట్టుకోవాలని పరిగెట్టుకొని వస్తే ఆ చిన్న కోడి ఒక ఉక్రోషం రూపం దాల్చి వాళ్ళకి ఏదో, కోడి ప్రాణం ఎంత మాస్టర్స్, అది ఎవరైతే చంపడానికి వస్తారో వాళ్ళతోటి ఎదురు పడుతుంది.
అంటే నా పిల్లలు అంటే కాపాడుకునేటట్లు, అంటే ఏ విధంగా మన చుట్టూరు రాక్షసుల్లాగా ఉంటే మన జంతువుల్లోనే అంత ఉన్నప్పుడు మనుషులకి బుద్ధి జ్ఞానం అన్ని ఉన్నప్పుడు మనుషుల్లోని ఎంత విచక్షణ ఉండాలి మాస్టర్స్. వీళ్ళందరి దగ్గర నుంచి తనని తాను కాపాడుకుంటూ, తన భర్తని తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఈ విధంగా ముందుకెళ్తుంది. తను ముందుకెళ్తుంది కాబట్టే స్త్రీకి భూమాత తోటి కూడా పోలుస్తున్నారు. అంటే స్త్రీ ఎంత గొప్పది మాస్టర్స్. మళ్ళీ సెషన్స్ లోకి వచ్చేద్దాం. భగవంతుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమ గలవాడు, మానవుల పైన మనం ఏం చేసినా క్షమిస్తాడు అనే అభిప్రాయం, బలమైన నమ్మకం చాలా మందిలో ఉంది. కానీ భగవంతుడు మంచి వారిని, సాధువులను, సన్మార్గంలో నడిచే వారిని రక్షిస్తాడు. చూడండి, సన్మార్గంలో నడిచే వారిని మాత్రమే. ఓకేనా? అంతేకాదు దుష్టులను, దుర్మార్గులను, రాక్షసుల్లా ప్రవర్తించే వారిని కఠినంగా, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడు. నిర్దాక్షిణ్యంగా. ఈ పాయింట్లు 2 నోట్ చేసుకున్నాం. పురాణాలు చూస్తే మనకు తెలుస్తుంది, అందుచేత రాక్షసుల్లా ప్రవర్తించకూడదు. నిజమే కదా మాస్టర్స్. మహాభారతం వచ్చిందే రాక్షసుల్లాగా ప్రవర్తించిన ఆ అన్నదమ్ముల మధ్యన విభేదాలు, ఆస్తులు గొడవ, వీళ్ళు 5 ఊర్లు అడిగారు. 5 ఊర్లు కృష్ణ పరమాత్ముడే మధ్యవర్తిగా వెళ్తారు. 5 ఊర్లు అడిగినా 5 ఊర్లు కాదు కదా, ఏమి ఇవ్వను, అంత రాజ్యాలు ఉన్నప్పటికీ కూడా ఏమి ఇవ్వను అంటే స్వార్థం. అంటే అక్కడ రాక్షసత్వం మేలుకుంది. ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది మాస్టర్ ఈ రాక్షసత్వం. రాక్షసం అంటే చూడండి మా బొమ్మాలి అలాగే కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఆస్తులలోని, అన్నదమ్ముల్లోని, వాళ్ళు ఎక్కువ తక్కువ, స్నేహితుల మధ్య, వ్యాపారం చేసే మధ్య, ఎక్కడైనా ఈ డబ్బు అనే ఒక్క పదంలోనే మనుషుల్లోని చెడు బుద్ధి అనేది మేలుకుంటుంది. ఆ చెడు బుద్ధే రాక్షసుల్లాగా మనిషిని మార్చేస్తుంది. ఆ విధంగా మార్చేయడం వల్లే కదా మాస్టర్స్ ఆ మహాభారత యుద్ధం, సంగ్రామం మొదలైంది. లేకపోతే వాళ్ళు చక్కగా ఉంటే మహాభారతం అనేదే రాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశమే చేయుడు. అంతే కదా మాస్టర్స్. ఆ గీతోపదేశం ఎందుకు చేశాడు? ఈ మహాభారతంలోని అన్నదమ్ములు ఈ విధంగా ఉండడం వల్లే. అయితే దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం మాస్టర్స్. ఒక మంచితనం గురించి, ఒక నీరు గురించి చెప్పుకుందాం. నీరు అనేది మనుషులకే కాదు, జీవ జంతువులకి కూడా ఎంతో ఉపయోగకరమైనది నీరు. ఇప్పుడు నీరు చూడండి, మనం త్రాగడానికి, ఇతర పనులు చేసుకోవడానికి, వండుకోవడానికి, అన్నిటికీ మనకి నీరు ఎంతో అవసరం. ఓకేనా మాస్టర్స్? నీరు లేకపోతే ఒక 2 పూటలు మనం నీరు తాగలేదు అనుకోండి, దాహం వేసేస్తుంది, నోరు ఎండిపోతుంది, అసలు తట్టుకోలేము. అంత అవసరమైనది నీరు. ఆ నీరే ఎక్కువ తాగితే మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి మనిషి చనిపోవడానికి కూడా ఆ నీరే కారణం అవుతుంది మాస్టర్స్. అంటే తక్కువ ఎక్కువ, అది నీరు అనేది మంచిది, చాలా ఉపయోగకరం. కానీ చూడండి, మనిషి చనిపోవడానికి కూడా ఆ నీరే కారణం అంటే ఆలోచించుకోండి. అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక మూడు మాటల్లోని. ఎలాగా అంటే, మనుషులు ఒక 3 రకాలుగా ఉంటారు. మనుషులు ఎలాగా అంటే, మొదటి వ్యక్తులు ఎలాగంటే, మనం 100 రూపాయలు ఇచ్చాం అంటే ఎవరికైనా బాగా అవసరం, బాగా మన స్నేహితులు వచ్చారు మన పక్కన, నాకు చాలా అవసరం 100 రూపాయలు, కొంచెం నీ దగ్గర ఉంటే సహాయం చేయు. ఓకే, మనకి పోనీలే, ఇప్పుడు మనం ధ్యానంలో వచ్చాం కదా, నీతి నిజాయితీగా ఉంటున్నాం మనం, ఎగ్జాంపుల్. అయితే 100 రూపాయలు అలా అడిగారు కదా, పాప వాళ్ళకి ఎంతో అవసరం, మనం ఇచ్చాం. వాళ్ళ అవసరం తీరిపోయింది. వాళ్ళ అవసరం మనం ఇవ్వగానే వాళ్ళకి తీరిపోయింది. వాళ్ళు క్షేమంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మనం 100 రూపాయలు వాళ్ళు ఇవ్వటం లేదు. ఇప్పుడు మనం అడిగాం 100 రూపాయలు, 1 రోజు 2 రోజులు వాళ్ళు ఇవ్వటం లేదు. పోనీలేరా బాబు, ఇవ్వటం లేదు,
ఎందుకులే 100 రూపాయలు వదిలేద్దాం అని ఒక టైప్. ఇది ఒక టైప్ ఆఫ్ మనుషులు బుద్ధి. రెండో టైప్, వీళ్ళు మనకి కృతజ్ఞతగా ఉంటారు. ఇలాంటి మనుషులు వీళ్ళు 100 రూపాయలు అడిగారు, వాళ్ళ అవసరం తీర్చుకున్నారు, వాళ్ళ ఆనందంగా ఉన్నారు. మనం ఒక 2 రోజులు పోయిన తర్వాత మన డబ్బులు మన 100 రూపాయలు మనకి ఇచ్చేసారు. ఇది కృతజ్ఞత. ఇది రెండో రకపు మనుషులు. ఇప్పుడు మూడో రకపు మనుషుల గురించి. మూడో రకపు మనుషులు చూడండి, మనం నీతి నిజాయితీగా ఉన్నాం కదా, మన ఆలోచన వ్యవహారాలు తెలుసుకున్నారు అవతల వ్యక్తులు, అంటే మన స్నేహితులు అనుకుందాం. 100 రూపాయలు అడిగారు, వాళ్ళ అవసరార్థమో వాళ్ళకి అవసరమో అనవసరమో అది మనకు అవసరం కాదు. పాపం ఏదో వాళ్ళ అవసరం కొద్ది అడిగారు అనుకొని మనం ఇచ్చాం, నమ్మకంగా ఇచ్చాం. వాళ్ళకి ఏదో పాపం అవసరం ఉందని. వాళ్ళు మన నీతి నిజాయితీని చూసి వీళ్ళు న్యాయం ధర్మంగా ఉన్నారు, అయితే పర్వాలేదు, 2 రోజులు పోయిన తర్వాత ఇంకో 100 రూపాయలు అడుగుతారు. ఒరే మొదటిదే ఇవ్వలేదు కదా అంటే, ఇంకా నాకు సమస్య ఎక్కువ ఉంది, ఈసారి ఇవ్వు, ఆ 100 ఈ 100 200 ఒకేసారి నీకు ఇచ్చేస్తాను. ఓకే, ఈసారి ఇచ్చాం, అయిపోయింది. ఇంకో 2 రోజులు గడిచింది, మళ్ళీ ఇదే, మళ్ళీ ఇంకో 100, మళ్ళీ మనం ముందుదే ఇవ్వలేదు కదరా అంటే, లేదు నాకు అత్యవసరం, అల్లాలు ఎవరో చనిపోయారు, లేదా అల్లా హాస్పిటల్లోకి వెళ్ళాలి అంటే, మనం నీతి నిజాయితీగా ఉన్నామని మన అన్నుసు చూసుకొని అయితే ఈసారి కూడా ఇచ్చాం. అయితే ఈ రకపు మనుషులు ఎలాగుంటారు అంటే, ఈ తాలూకు బుద్ధిని చూసి, జలగ ఉంటది కదా మాస్టర్స్, జలగ అనేది ఏంటి, ఒక కీటకం. అయితే అది ఎలాగుంటుంది, అది పట్టుకుంటే, మనిషిని పట్టుకుంటే రక్తం పీల్చి 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 పిండి చేసేస్తుంది అనమాట. ఈ మూడవ రకపు మనుషులు అదే విధంగా ఉంటారు మాస్టర్స్. అంటే వాళ్ళు మన దగ్గర అడగడమే గాని మనకి మళ్ళీ ఇచ్చేది ఉండదు. పైకొచ్చి మనం ఇచ్చి వాళ్ళు వస్తుంటే మనం జడుస్తాం, అయ్యి బాబాయ్ మన డబ్బులు తిరిగి ఇవ్వలేదు, మళ్ళీ వాళ్ళు వస్తున్నారు, మనం పొరపాటుని ఈసారి కూడా మళ్ళీ అడుగుతాడు మన డబ్బులు ఇవ్వకపోగా అని వాళ్ళు వస్తుంటే మనం జడిసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలో ఈ మూడో రకపు మనుషులు మాత్రమే అధికంగా ఉన్నారు. ఇదే కలి ప్రభావం మాస్టర్స్. అయితే మనం ఇప్పుడు ధ్యానంలో వచ్చాము, నీతి నిజాయితీ న్యాయం ధర్మంగా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ రాక్షసుల్లాగా ఇప్పుడు మాత్రం వారి ప్రవర్తనే అధికంగా ఉంది. వారి దగ్గర నుంచి మనల్ని మనము కాపాడుకోవాలి. అంటే మంచి ఉండాలి నీరులాగా, ఆ నీరు అనేది అధికమైతే, ఆ మంచితనం అనేది అధికమైతే ఏటవుతుంది, ఇదిగో ఈ మూడవ రకపు మనుషుల్లాగా అయిపోతుంది. అంటే చూడండి, జలగలాగా వాళ్ళు ఏ విధంగా రక్తాన్ని పీల్చి పిండి చేసేస్తారో, డబ్బులు కూడా అదే విధంగా మంచితనంగా మనం ఇస్తే అవతల వాళ్ళు దానికి అనువుగా తీసుకొని వారిని అలాగ అడుక్కొని వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుకుంటారు. ఈ విధంగా ఉంటుంది మాస్టర్స్ రాక్షసుల తత్వం అంటే. ఓకే, అయితే ఈ కథ నుంచి ఈ విధంగా మనం నీరుని ఉదాహరణ తీసుకొని, జలగని ఉదాహరణ తీసుకొని, మనం ఏ విధంగా ఇకపై ఉండాలి, బయట వ్యక్తుల దగ్గర ఏ విధంగా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి మాస్టర్స్. అందుకే కదా సార్ ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు సజ్జన సాంగత్యమే చెయ్యాలి. సజ్జన సాంగత్యం అంటే, ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు క్లాసులు జరుగుతుంటాయి. ఆ క్లాసులు వినడం వల్ల, మళ్ళీ మననం చేయడం వల్ల, మనం చెడు స్నేహితులతోటి వారితోటి మనం వెళ్ళిపోకుండా, మనం ఎల్లప్పుడూ మన బుద్ధిని మార్చుకుంటూ మనం మంచి దారికి వెళ్తాం మాస్టర్స్. లేదు అంటే ఎల్లప్పుడూ మనం ఇదిగో ఉండి ఉలిసి ఇలాంటి మూడో వ్యక్తులు కనిపిస్తుంటారు కదా, అలాంటి బుట్టల్లో మనం పడిపోతాం మాస్టర్స్. అలా పడిపోకుండా ఉండాలి అంటే ఎల్లప్పుడూ ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఓకేనా మాస్టర్స్? మళ్ళీ సెషన్ లోకి వచ్చేద్దాం. రాక్షసులకు రూపాలు మార్చగల శక్తి ఉందనుకుంటాం, నిజమే. రాక్షసులు చూడండి రూపాలు ఏ విధంగా మార్చుకుంటారంటే, రూపం మార్చడం అంటే ప్రవర్తన మార్చడం, గుణం మార్చడం, అంతేకాని
కనిపించే రూపం కాదు. అంటే గుణాలు, మనలో కూడా గుణాలు ఉంటాయి కదా, ఉండి ఉలిసి ఏ విధంగా మారిపోతాయి అనేది మనకి తెలుస్తుంది, చూద్దాం. అంతేకాని కనిపించే రూపం కాదు. అప్పటిదాకా ఒక రకంగా ప్రవర్తిస్తారు. వారు అనుకున్నది జరగకపోతే వెంటనే వారి ప్రవర్తన మారిపోతుంది. అది మనలోని మనం చాలా మటుగా మనం ఇప్పుడు మార్చుకున్నాం ఏమో గాని, ముందరనైతే మనం అలాగే ఉండి ఉంటాం కదా మాస్టర్స్. ప్రతి ఒక్కరికి అది అవగాహనే. అయితే దాని గురించి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అంటే ఇప్పుడు చూడండి, మన గుణాలు, దీంట్లో గుణాలని చెప్పారు, ఏ విధంగా మనం గుణాలని మార్చుకోవాలని. ఆ ఇప్పుడు నేను చెప్పే ఉదాహరణలోని మన ఆహారం గురించి చూద్దాం. మనకి చాలా జోరుగా ఆకలేస్తుంది అనుకుందాం. మనం గబగబా ఏదో ఒకటి వండేసుకుంటాం. అయితే వండేసుకొని తినేస్తాం. అప్పుడు మన అవసరం ఆకలి. అవసరానికి మనం వండేసుకున్నాం, తినేసాం, ఆకలి తీర్చుకున్నాం, ఆకలి తీరిపోయింది. ఆకలి తీరిపోయిన తర్వాత అక్కడ మనం ఎంతో కష్టపడి అగ్నిదేవుడు మనకు సహకరించడం వల్ల మనం ఆహారాన్ని వండుకున్నాం. అక్కడ అగ్నిదేవతకి కృతజ్ఞత లేదు, మనం కృతజ్ఞత చెప్పుకోలేదు. ఆ సామాన్లు ఉండడం వల్ల ఆ సామాన్లలోని మనం ఏదో ఒకటి మనం పెట్టుకొని వండుకున్నాం. సామాన్లకి కృతజ్ఞత లేదు, మనం తినేసాం, మన ఆకలి తీరిపోయింది. ఆకలి తీరిపోగానే అవన్నీ మనం మర్చిపోయాం. అయితే చూడండి, మన అవసరానికి మనం ట్రైన్లు, కార్లు, బస్సులు ఏవో వండుకొని పట్టుకొని వెళ్తుంటాం. ఓ ముచ్చి కవర్లనో ఏదో వేరుచినక్కాయలు మనం తింటాం. కానీ తినిన తర్వాత ఆకలి తీరిపోతుంది. అవి శుభ్రత పరిశుభ్రత అన్నట్టు మనం తిన్నాం, ఆకలి తీరిపోయిన తర్వాత మనం మళ్ళీ తిరిగి మనం డస్ట్బిన్ లోనే వేస్తామా? మనం కారుల్లోనో, బస్సుల్లోనో, ట్రైన్లో ప్రయాణం చేస్తే ఆ కిటికీల్లో పడి నుంచి పడేస్తాం. పడేసిన వెంటనే అక్కడ ఏటవుతుంది మాస్టర్స్? అక్కడ పర్యావరణాన్ని మనం పాడు చేసిన వారు అవుతాం. ఆ కిటికీల్లో నుంచి పడేసాం ఏదో బుచ్చి కవర్లు, గ్లాసులు, పేపర్ ప్లేట్లు. దాన్ని ఇతర జీవాలు, ఆవులు ఏవేవే అవి తిన్నాయి. మన పడేయడం వల్ల అవి తిని దానికి హాని కలిగితే దానికి కారణం ఎవరవుతారు మాస్టర్స్? మనమే అవుతాం కదా. అందుకే మనం ఎల్లప్పుడూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ, మనల్ని మనం కాపాడుకుంటూ, మనం ఏదైనా మనం ఒక పని చేసాం అనుకోండి, అది పరిసమాప్తం అయినంత వరకు మనం దాన్ని జాగ్రత్తగా చూడాలి. మనం తినే ఆహారమైనా, తినిన ఆహారం తర్వాత పారివేసే ఆ వస్తువులు ఏవైనా, పేపర్లు కానీ, ప్లాస్టిక్ కవర్లు కానీ ఏవైనా, అది శుభ్రంగా డస్ట్బిన్ లో నేయడం వల్ల పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ఆ భూమాత కూడా మనకి ఎంతో కృతజ్ఞతగా ఉంటుంది. మరలా మనం మరుసటి తరానికి మంచి పర్యావరణాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మాస్టర్స్. అంతేగాని ఇప్పుడు ఎగ్జాంపుల్ నదుల్లోని స్నానాలు వాటికి వెళ్తాం. స్నానాలు వెళ్తే ఆ స్నానాలు చేసిన నది పవిత్రమైనది. కానీ నదిలోని స్నానం చేసిన తర్వాత ఆ బట్టలైతేనేమి, ఆ సబ్బులైతేనేమి, అవన్నీ అక్కడే పడివేయడం వల్ల ఆ నది వాటర్ అనే నీరు కలుషితం అయిపోతుంది. దాన్ని పాడు చేసిన వారమే ఎవరవుతాం? ఆ పాపం పుణ్యం మాట పక్కనెరుగు, పాపం మళ్ళీ తీసుకొస్తాం అవన్నీ పాడు చేయడం వల్ల. ఇవన్నీ పంచభూతాలు అనేవారు మనల్ని చూస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కటి గమనిస్తుంటది. గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమాత, ప్రతి ఒక్కటి మనం అనుకుంటాం మనం ఏదో చేసేస్తున్నామని. ప్రతి ఒక్కటి ఆచి తూచి తప్పకుండా ఎరుకలోనే చెయ్యాలి మాస్టర్స్. ఎప్పుడు మనం రాక్షస గుణాలతోటి ఎప్పుడు ఏది పాడు చెయ్యకూడదు. మళ్ళీ సెషన్ లోకి వచ్చేద్దాం మాస్టర్స్. దీన్నే మనకు సినిమాల్లో రూపం మార్చి చూపిస్తుంటుంటారు. శూర్పణఖ రాముడి దగ్గరకు వచ్చినప్పుడు దేవతా రూపంలో వస్తుంది. ఆవిడ కోరిక మన్నించినప్పుడు రాక్షస రూపం దాలుస్తుంది. ఎవరు? శూర్పణఖ. అంటే ముందర ఆవిడ మంచిగా అభ్యర్థిస్తుంది. శ్రీరాముడు అంగీకరించినప్పుడు ఆవిడ పరుషంగా, కఠినంగా ప్రవర్తించి రాక్షసిలా తయారవుతుంది. అంటే ఆ క్షణంలో మారిన గుణం, ప్రవర్తన మనకు రూపం మారినట్లుగా చూపిస్తారు. చూడండి,
అది మానవ స్త్రీయే. కాకపోతే ఎప్పుడైతే శ్రీరాముడు తనని వద్దంటాడో అప్పుడు తనలోని ఉండే ఆ ఉక్రోషం, నన్ను వద్దంటాడా అనే ఉక్రోషంలో ఆమె రూపాన్ని ఆమె దాల్చుతుంది. అయితే దీన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మాస్టర్స్. చూడండి, ఒక భిక్షగాడు ఉంటాడు. ఆ భిక్షగాడు రోజు ఆ తండ్రి కోవిలికి వెళ్తాడు, గుడికి. గుడికి వెళ్ళి అక్కడ శివయ్య ఉంటాడు. శివయ్య పాదాలపై పడి, తండ్రి ఏంటి నాకు రోజు భిక్షాటన, నా నా స్థానంలో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది నా బాధ ఏటో. రోజు ఎవరో మంచి పదార్థాలు ఇస్తారు, అందరూ ఒకలాగా ఉండరు కదా, కొంతమంది పాడైపోయిన పదార్థాలు ఇస్తారు. అవి నేను తినలేక నాకు భిక్ష ఏదో కొంచెం కొంచెం వచ్చిన డబ్బులతోటి నాకేటి సరిపోతుంది స్వామి, నా స్థానం నువ్వు తీసుకొని ఈ స్థానం నాకు ఇవ్వని రోజు ఇదే చెప్తుంటాడు. ఆ తండ్రికి చెప్తుంటాడు. మరి రోజంతా తండ్రి దగ్గర కూర్చుంటే ఆ కడుపు నిండదు కదా, మళ్ళీ భిక్షాటనకి వెళ్తుంటాడు. మొత్తానికి ఇలాగ రోజు గడుస్తుంది. ఒక కొన్నాళ్ళు గడిచింది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత శివయ్య రోజు అడిగేసి చూస్తున్నాడు కదా. ఒక రోజు వస్తాడు ఇదే విధంగా, ఇదే సమస్యతోటి. తండ్రి నా సమస్య, నా స్థానం నువ్వు తీసుకో, నీ స్థానం నేను తీసుకుంటానని. ఓకే, శివయ్య ఆ రోజు ప్రత్యక్షం అవుతాడు ఆ భిక్షగాడి దగ్గరికి. ప్రత్యక్షం అయిపోయాడు. అలాగే నీ స్థానం నేను తీసుకుంటాను, నా స్థానం నువ్వు తీసుకో. కాకపోతే ఈ రోజు సాయంత్రం వరకు ఆ గడువు. సాయంత్రం అయిపోయిన వెంటనే మళ్ళీ నా స్థానానికి నేను వెళ్ళిపోతాను, నీ స్థానానికి నువ్వు వచ్చేయాలి. అలాగేనా అనుకోని భిక్షగాడికి ఎంతో ఆనందం వేసేస్తుంది. శివయ్య స్థానంకి నేను వెళ్తున్నాను అనుకొని. ఆడి కోరిక చూడండి. భిక్షగాడికి ఆ తండ్రి కనిపిస్తే ఏదో నేను 3 పూట్ల తినే అనుగ్రహాన్ని ప్రసాదించండి అని కాదు, అతని స్థానం అతనిది, ఇతని స్థానం. మొత్తానికి అతని ఆలోచన ప్రకారంగా ఆ తండ్రి నుంచి ఈ భిక్షగాడి స్థానానికి వెళ్ళిపోతాడు శివయ్య. శివ స్థానానికి ఈ భిక్షగాడు వస్తాడు. అయితే తండ్రి చెప్తాడు, ఏంటంటే ఈ రోజు అంతా నువ్వు నా స్థానంలో ఉన్నావు కదా, నీ దగ్గరికి ఎవరొచ్చినా నువ్వు మాట్లాడుకుంటా మౌనంగా వాళ్ళు ఏటి చెప్పినా విను, ఒక బొమ్మలాగనమాట. అంటే చూడండి, రాతి మూర్తులు మనం తండ్రి దగ్గరికి వెళ్తే ఎలా ప్రశాంతంగా ఎలాగే ఉంటాయో అలాగా విను, నువ్వేమి మాట్లాడుకో అనుకుని అంటారు. అలాగే అంతకన్నా భాగ్యం ఏంటి అనుకొని ఇతను ఏదో ఆనందంలో ఉన్నాడు. సరే, శివయ్య మాటలు విన్నాడు. ఓకే, అయిపోయింది. శివయ్య బయటికి వెళ్ళిపోయాడు. ఈ భిక్షగాడు శివయ్య రూపంలోనే అక్కడ ఉన్నాడు. ఒకడు వచ్చాడు, మొదటి భక్తుడు. అతను బాగా డబ్బు గలడు. అతను పర్సులోని కట్ల డబ్బులున్నాయి. పర్సు జోబిలోనుంది. ఆడు ఒంగోని దండం పెట్టుకుంటున్నాడు. తండ్రి శివయ్య, నేను ఇవాళ మళ్ళీ కొత్త వ్యాపారం, అతనికి బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఇంకో కొత్త వ్యాపారం, ఈ రోజు నేను కొత్తగా ఇంకో వ్యాపారం మొదలు పెడుతున్నాను కాబట్టి దీంట్లో కూడా నాకు మంచిగా డబ్బులు రావాలి తండ్రి అని ఒంగోని దండం పెట్టాడు. లేచాడు. ఆ జోబులో ఉన్న ఒక కట్ట మాత్రం ఆ పర్సుతో పాటు అలాగా పడిపోయింది. ఇతను చూసుకోలేదు, వెళ్ళిపోయాడు. ఇతను వెనకాతల ఆ శివయ్య చూశాడు. ఇక్కడ ఏంటి డబ్బులు పడేసి వెళ్ళిపోయాడు అనుకున్నాడు. మరి మౌనంగా ఇలాగ ఉన్నాడు. ఓకే, అయిపోయింది. ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకడు వచ్చాడు. అతను చాలా పేదవాడు. అతని దగ్గర రూపాయి మాత్రమే ఉంది. అతను చిరిగిపోయిన బట్టలతోటి వచ్చాడు శివయ్య దగ్గరికి. తండ్రి, నాకు తినడానికి తిండి లేదు, ఏంటి లేదు, ఈ రూపాయే ఉంది. ఈ రూపాయి కూడా నీ ఉండిలోనే వేసేస్తున్నాను, ఇదిగో తీసుకో. నాకు ఏదైనా 3 పూట్ల తినే భాగ్యాన్ని ప్రసాదించి తండ్రి అని దండం పెట్టుకున్నాడు. కింద చూసేసరికి ఈ కట్టల డబ్బులు కనిపించాయి ఆ పేదవాడికి. ఓహో, చాలా ఆనందం వచ్చింది, శివయ్య నాకు ప్రసాదించాడు ఈ డబ్బుల్ని అనుకొని ఆ కట్టల డబ్బు పట్టుకొని కళ్ళ కదుకొని దండం పెట్టుకొని చాలా ఆనందంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మూడో వాడు వచ్చాడు. మూడో వాడెవడు? ఒక నౌక ప్రయాణం చేసేవాడు, నావికుడు అనమాట. అంటే అతను నౌకవే షిప్ ప్రయాణం చేసేవాడు అనమాట. అయితే ఆ నావికుడు వచ్చాడు. నావికుడు కూడా దండం పెట్టుకుంటాడు. తండ్రి, ఈ రోజు నుంచి మళ్ళీ 6 నెలలు, మరి వాళ్ళు ఆ నౌక ఎక్కిన తర్వాత ఒక 6-7 నెలలు లేదా సంవత్సరం పాటు ప్రయాణం చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అయితే ఆ విధంగా నౌకాయుడు ఆ ప్రయాణం చేశాడు. నేను ఈ రోజు వెళ్ళిపోతున్నాను, నా భార్య పిల్లల్ని
నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా మరి నువ్వే చూసుకోవాలి, నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే భాగ్యాన్ని నాకు ప్రసాదించి తండ్రి అని దండం పెట్టుకున్నాడు. దండం పెట్టుకునే లోపల ఈ మొదటి వెళ్ళిపోయాడు కదా, ఎవరు ధనికుడు డబ్బులు పడేసుకొని వెళ్ళిపోయాడు కదా, ఆడు నలుగురు పోలీసులను పట్టుకొని వచ్చాడు. పోలీసులు పట్టుకొని వచ్చి, ఈడే నా డబ్బులు తీసేసుకున్నాడు, నేను ఇక్కడే డబ్బులు పడేశాను, నాకు బాగా గుర్తు, అంతకు ముందు నా జేబులో డబ్బులు ఉన్నాయి, ఇక్కడే నా డబ్బులు పడిపోయినాయి, ఈడుండడం ఈ నా తర్వాత ఈడే వచ్చాడు కాబట్టి ఈడే డబ్బులు తీసేసుకున్నాడు అని నౌకం ప్రయాణం చేసిన వాడు ఉన్నాడు కదా, అతనికి చూపిస్తున్నాడు. ఆ పోలీసుల్ని ఈడికి పట్టించుకున్నారు. ఇదంతా చూస్తున్నాడు ఆ తండ్రి, అదే భిక్షాటన చేసిన ఆ శివయ్య చూస్తున్నాడు. అయ్యో ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది అని మనసులో అనుకుంటున్నాడు. పోలీసులు పట్టుకుని వెళ్ళిపోగానే ఆ శివయ్య ఆకాశవాణిగా, మరి కనిపించకూడదు కదా, ఆకాశవాణిగా నోటితో సమాధానం చెప్తాడు. ఇది ఇంతకు ముందు ఒక భిక్షగాడు వచ్చాడు, వాడు ఇతని డబ్బులు తీసేశాడు, ఈ నౌకాయానం ప్రయాణం చేసిన వాడు కాదు అని చెప్పగానే, అక్కడ పోలీసులు ఉన్నారు కదా, అయితే శివయ్య చెప్తున్నాడు కదా, ఇంకా ఈడు కాదు, ఈడు వెనకాతల ఇంకోటి వచ్చాడు, అదే పేదవాడు, వాళ్ళని పట్టుకోవాలనుకొని ఈ నౌకా యాంత్రికుడికి విడిచిపెట్టేసి ఆ పేదవాడికి పట్టుకున్నారు. ఆడి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. ఎవరు మా నాన్న ఆ ధనికుడికి డబ్బులు ఇచ్చేసారు. ధనికుడు పోగొట్టుకున్న డబ్బులు తోటి వాడు వెళ్ళిపోయాడు. నౌకాయానం ప్రయాణం చేసిన వాడు ఆడి స్థానానికి ఆడెళ్ళిపోయాడు. ఈ పేదవాడుగానే ఏడ్చుకుంటూ ఆడెళ్ళిపోయాడు. మొత్తానికి ముగ్గురు వెళ్ళిపోయారు. సాయంత్రం అయిపోయింది, మళ్ళీ శివయ్య వచ్చాడు. శివయ్య రాగానే మరి ఎవరి ప్లేసులకి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. ఈ పేదవాడు ఎంచి చాలా ఆనందంగా, శివయ్య నేను ఇవాళ ఒక మంచి పని చేశాను, నేను చెప్తే నువ్వు నాకు పొగుడుతావు, పైకొచ్చి ఏవైనా వరాలు కూడా ఇస్తావు అనుకొని అంటాడు. ఏటో ముందు చెప్పు అంటారు. అనగానే అప్పుడు ఈ పేదవాడు అంటాడు, భిక్షాటన చేసిన వాడు, ఇవాళ ముగ్గురు వచ్చారు, ఇలాగ డబ్బులు పోయిన వాడు ఒకడు, రెండో వాడు భిక్షం ఎత్తుకునేవాడు, మూడో వాడు ఇలాగ నౌకాయానం ప్రయాణం చేసిన వాడు. ఇదంతా చెప్పగానే ఆ శివయ్య అంతా వింటున్నాడు. విని అంటాడు, ఎంత పని చేసావయ్యా, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే డబ్బుతో వచ్చాడో వాడు చాలా దుర్మార్గపు పనులు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడు. పేదవాడి దగ్గర, భిక్షాటన లేనివాడి దగ్గర రూపాయి కూడా లేదు. పోనీలే ఈ డబ్బులు ఈడికి ఆడికి ఒక కట్ట పోయినంత వరకు, ఆడి దగ్గర కోట్లు ఉన్నాయి, ఒక కట్ట పోతే ఆడికి ఏమీ కాదు, పోనీ ఈడు 3 పూట్లైనా తింటాడు కదా అని నేనే ఆ జేబులో నుంచి జార్చాను, ఆడికి లేకుండా పోయింది, ఆడెంతో ఆనందపడ్డాడు. ఈ డబ్బులు దొరికితే 3 పూట్ల కొన్నాళ్ళైనా జీవిస్తాడు. ఇంకా నౌకాయానం ప్రయాణం చేసిన వాడు, ఆడికి 2 రోజులు పోతే ఆ నది ప్రవాహంలోని ఆ నౌక తిరగబడిపోయి చనిపోయే గుణం వచ్చింది, దానికి ఆఖరి దశలు వచ్చాయి కాబట్టి ఆ విధంగా చనిపోకుండా కనీసం జైల్లోకి వెళ్తేనైనా జైల్లోని బతుకుతాడు అని నేను ఉద్దేశించి ఈ విధంగా చేస్తే నువ్వు ఈ విధంగా చేసావయ్యా అనుకొని అంటే ఆడు పాపం గాబరైపోతాడు. ఇది స్టోరీ మాస్టర్స్. ఈ స్టోరీ బట్టి మనం ఏంటి తెలుసుకోవాలి, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు మాస్టర్స్. దీన్ని ఎవరు మార్చలేము. కాకపోతే ఇప్పుడు మనం కర్మ ధ్యానాలు చేయడం వల్ల, కలలు కండం వల్ల, మనం గత జన్మలో చేసినవి రాబోయేవి చూసుకొని ఇవన్నీ మనం దగ్ధం చేసుకొని మనం మన భవిష్యత్తులోని ముందుకు సాగుతున్నాం, మన కర్మల్ని దగ్ధం చేసుకుంటూ. లేకపోతే పరమాత్ముడు అందరికీ అన్ని ఇస్తాడు, మనం చేసుకుందే మనం అనుభవించాలి. కాకపోతే పరమాత్ముడు దయ కలిగినా అది పుచ్చుకునే అర్హత మనకు ఉండాలి మాస్టర్స్. మన పైన దయ చూపి మనం పుచ్చుకునే అర్హతలో ఉన్నాము అంటే ముందు మన కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. మన కర్మల్ని ఏ విధంగా దగ్ధం చేసుకోవాలో అది అందరికీ తెలిసిందే, కళల ద్వారా. ముఖ్యంగా ఈ విధంగా మనం చేసుకుంటూ మనం ఈ విధంగా ముందుకు సాగుతున్నామంటే అది వంశీ సార్ ద్వారాయే. వంశీ సార్కి 1000 కోటి కృతజ్ఞతలు మాస్టర్స్. ఎందుకంటే మనం చేసుకుంటే మనం ఏ విధంగా అయినా ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా అనుభవించక తప్పదు. అది ఆ తండ్రి మన పైన కరుణ, మనం ఎన్నో పూజలు చేయడం వల్ల పైన కరుణ చూపిస్తాడు. కానీ కరుణ చూపించినా అది అందుకునే అర్హత మనకి ఉండాలి కదా మాస్టర్స్. ఆ అర్హత ఉంటే ముగ్గురికి 3 విధాలుగా జరుగును.
ఆ అర్హత లేకపోవడం వల్ల ఎవరికి వారే వాళ్ళు వాస్తవానికి వాళ్ళకి అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు మనమే ఆలోచించుకోండి. మన భవిష్యత్తులో జరగబోయింది మనం చూసుకుంటున్నాం, గతంలో చేసేసింది మనం చూసుకుంటున్నాం. దాన్ని మనం దగ్ధం చేసుకొని ఎన్నో సమస్యల నుంచి మనం ముందుకు దాటుతున్నాం అంటే అది చిన్న మాట కాదు మాస్టర్స్. దీనికి మనం వంశీసారి గారికి ఎంతో కృతజ్ఞతలుగా రుణపడి ఉంటాం. ఓకేనా మాస్టర్స్? ఇప్పుడు మళ్ళీ సెక్షన్స్ లోకి వచ్చేద్దాం. అయితే గమనిస్తే నిజ జీవితంలో కూడా కొంతమంది అప్పటిదాకా అందరితో శాంతంగా మాట్లాడతారు. ఇంటికి రాగానే భార్యతో కోపంగా మాట్లాడటమే కాదు, చెయ్యి చేసుకొని రాక్షసుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు కూడా. ఇంకొంతమంది పై ఆఫీసర్లతో వినయంగా మాట్లాడి వెంటనే క్రింది వారితో పరుషంగా మాట్లాడుతున్నారు. నా వారి ప్రవర్తనపై వారి దగ్గర ఒక రకంగానూ, ఆ క్షణంలోనే క్రింది వారి దగ్గర ఇంకో రకంగానూ ఉంటుంది. ఇంకొంతమంది కుళ్ళు కుతంత్రాలతోటి, కూతురులతోటి, కోడలతోటి వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది పుట్టింటి వారితో ఒక రకంగా, అత్తింటి వారితో ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విధంగా రాక్షసుడిలాగా ప్రవర్తిస్తున్నారు. ఈ విధంగా ఉన్నారు మనుషులు మాస్టర్స్. అయితే దీనికి ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. అయితే అరుణాచలంలోని రమణ మహర్షి అందరికీ తెలిసిన వారే. అయితే అరుణాచలంలోని ఇతను ఉండే ఆశ్రమము. అయితే ఆ ఆశ్రమంలోని రమణ మహర్షి ధ్యానం చేసుకుంటున్నారు. అతనికి ఆ ఆశ్రమంలోని భక్తులు వస్తుంటుంటారు కదా. అయితే అతనికి ఒక పులి చర్మము అక్కడ ఇచ్చారు. దానిపైన అతనికి ధ్యానం చెయ్యాలనిపించినప్పుడల్లా ఇది అలా జరిగిన స్టోరీ మాస్టర్స్. అయితే ధ్యానం చేయాలనిపించినప్పుడల్లా అతను దానిపైన పులి చర్మం పైన కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అయితే కొంతకాలానికి ఇలాగే భక్తులు చూడడానికి వస్తుంటుంటారు కదా. అతను పులి చర్మం రోజు అతను కూడా ధ్యానం అంటే కూర్చుంటారు. అతను చెప్పిన అవన్నీ వింటుంటారు. మంచి వార్తలన్నీ చెప్తుంటారు, వింటుంటారు. ఈ విధంగా జరుగుతుంది. ఒక రోజు రమణ మహర్షికి ఆ పులి చర్మం తండ్రి మీరు కూర్చుంటున్నారు కదా, ఇది నాకు బహుకరిస్తారా, నాకు ఇస్తారా అని. తీసుకో ఇది పులి చర్మం నాది కాదు, కాకపోతే ఇది ఎవరైనా అడిగారనుకో నేను రమణ మహర్షి ఆశ్రమంలో తీసుకున్నానని చెప్పు, అంతేగాని రమణ మహర్షి ఇచ్చారు అని చెప్పకు అనుకొని అంటాడు. అలాగే అనుకొని అతను వెళ్ళిపోతున్నప్పుడు నలుగురు మరి ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చి ఇంకొంత దూరం నడుస్తుంటుండగా నలుగురు శిష్యులు, రమణ మహర్షి శిష్యులు ఆశ్రమానికి వస్తున్నారు. ఇతను వెళ్తున్నారు. పులి చర్మం పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అయితే ఆ నలుగురు శిష్యులు వస్తున్నారు కదా, ఎక్కడిది చర్మం అనుకోని అంటే, లేదు నాకు ఇది రమణ మహర్షి గారు ఇచ్చారు అంటారు. అదేంటిది, రమణ మహర్షి గారు ఎప్పుడు ఎవరు అదే నాది ఇది తీసుకొని ఎప్పుడు నాది అనే పదంనే వాడరు. అలాంటిది నీకెందుకు ఇస్తారు అనుకొని అంటారు. అతన్ని ఆ పులి చర్మాన్ని పట్టుకొని మళ్ళీ మహర్షి దగ్గరికి వచ్చారు నలుగురు. అయితే మహర్షి గారు ఇతను ఇలాగ అంటున్నారు, మీరు మీది అని చెప్పి ఇచ్చారంట అని. అంటే ఇక్కడ చూడండి మాస్టర్స్, ఎప్పుడు నాది అనుకున్నంత అది మనది కాదు మాస్టర్స్. అది మనం ఇక్కడ ఓన్లీ భూమి మీద సంచరించడానికి మాత్రమే వచ్చాం అందరం ఇక్కడ భూమి పైన. ఇక్కడ యజమానులు ఎవ్వరు లేరు ఈ భూమి పైన. అందరూ కొంతకాలం గడిపి మళ్ళీ ఆ తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ భూమి పైన ఏది నాది అనేది లేదు అని ఆ మహర్షి అంటారు. ఆ మహర్షి రమణ మహర్షి ఎప్పుడు అలాగే ఉంటారు కూడాను. కాబట్టే అతను స్వార్థం, అహంకారం ఏది లేకుండా ఉండడం వల్లే అతనికి ఇష్టంగా ఏమీ ఇవ్వలేదు. అతనికి ఇష్టం అనేది ఏది లేదు కూడా. అలాంటిది అతను ఇచ్చేశారు. కానీ అతని దగ్గరికి మళ్ళీ ఆ పులి చర్మం అనేది వచ్చేసింది. అంటే మనకు ఏది స్వార్థం లేకుండా మనం ఏదైతే ఉంటామో, ఏది నాది అనుకుంటుంటామో అది ఎల్లప్పుడూ మన దగ్గరే ఉంటుంది మాస్టర్స్. మనం ఎప్పుడు నాది అనుకున్నంత మాత్రాన అది ఎప్పుడు మన దగ్గరికి ఉండదు, రాదు కూడా. అయితే మొత్తానికి ఆ పులి చర్మం ఆ విధంగా ఆ రమణ మహర్షి దగ్గరికి వచ్చేసింది.
అదే విధంగా చూడండి మాస్టర్, కన్నప్ప కూడా ఏది స్వార్థం లేకుండా ఆ కన్ను తండ్రికి సమర్పించాడు. అంటే ఈ శరీరం మంది కాదు. ఇప్పుడు మనం అద్దింటికి ఏ విధంగా వచ్చామో అలాగే ఇది ఈ శరీరం ఓన్లీ అద్దిల్లు లాంటిది. ఎప్పటికైనా అద్దిల్లు అనేది ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా ఖాళీ చేయవలసిందే. ఈ శరీరం కూడా అంతే కదా మాస్టర్, ఏది శాశ్వతం కాదు. ఆ కన్నప్ప అలాగే ఇవ్వబట్టే ఆ తండ్రి శ్రీ శ్రీకాళహస్తిలోని ఆ కన్నప్ప తాలూకా ఒక స్టోరీ కూడా ఉంటుంది అక్కడ. ఆ స్టోరీ ఒక గుడిలో ఉన్నది అంటే అతనికి ఎంత విలువ అయిన స్థానం ఆ తండ్రి ఇచ్చాడో ఆలోచించుకోండి. ఇంకొకరు ఉన్నారు నందనార్. అతను శివయ్యకి ఎంతో భక్తుడు. అతను ఎంత భక్తుడంటే నందీశ్వరుడు శివయ్య ముందనే ఉంటాడు. అలాంటిది నందీశ్వరుడికి శివయ్య కొంచెం తప్పుకో, నందనార్ అనేవారు వస్తున్నారు నన్ను దర్శనం చేసుకోవడానికి అని అంటారు. అంటే చూడండి నందనార్ అనేవారు ఎంత గొప్ప స్థానంలో ఉన్నారు. ఆ విధంగా మనం ఉండగలగాలి మాస్టర్స్. నాది నాది అని ఎప్పుడు స్వార్థం, ఏది మనది కాదు. అందరూ ఇక్కడ కొన్నాళ్ళు సంచరించడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాం మాస్టర్స్. బంధువులైనా బంధత్వాలైనా ఏదైనా కాకపోతే ఈ భూమి మీద నివసించినప్పుడల్లా నాది స్వార్థం, ఇల్లు, ధనాలు అనేది స్వార్థం అనేది ఉంటుంది. ఆ స్వార్థం లేకుండా ఉండగలిగితే ఆ రమణ మహర్షి లాగా మనము ఉండగలుగుతాము అనేది ఈ కథ నుంచి మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. అయితే ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో ఆ తండ్రి స్థానానికి, ఆ తండ్రి కళ్ళల్లో మనదొక స్థానం కలుగుతుంది మాస్టర్స్. వీళ్ళందరిది ఒక స్థానం కలిగింది అంటే వాళ్ళు ఎంత గొప్ప స్థానాల్లో ఉన్నారో చూడండి. రమణ మహర్షి అనేది వారు, కన్నప్ప, నందనార్ అనేవారు. అంటే వీళ్ళే కాదు, ఇంకో చాలా మంది ఉన్నారు. కాకపోతే వీరి గురించి మనం మాత్రమే చెప్పుకుంటున్నాము. ఆ విధంగా మనం ఉండగలగాలి. రాక్షసత్వంగా ఉండకూడదు, రాక్షసుల్లాగా ప్రవర్తించకూడదు. ఏ విధంగా ఎప్పుడైనా మనం కుళ్ళు కుతంత్రాలు లేకుండా, ఎప్పుడైనా నాది నీది లేకుండా ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ తండ్రి కళ్ళల్లో మనదొక చిన్న స్థానం కలుగుతుంది మాస్టర్స్. మళ్ళీ సెషన్ లోకి వచ్చేద్దాం. రూపాలు మార్చేవారే రాక్షసులు, అందుచేత రూపాలు మార్చవద్దు. మాంసభక్షణ చేయవద్దు. ఇతరులను హింసించవద్దు. రాక్షసుల్లా ప్రవర్తించవద్దు. గమనిస్తే ఎంతో మంది ప్రవర్తన రాక్షసుల్లా ప్రవర్తనలాగే ఉంటుంది. మరి అటువంటి వారు భగవంతునికి ఆగ్రహానికి గురి కావడమే కాదు, శిక్షింపబడతారు కూడా. ఆ శిక్షల ఫలితమే మనం అనుభవించే బాధలు, దుఃఖాలు, సమస్యలు, రోగాలు, శాంతి లేని జీవితం. రాక్షసుల్లా ప్రవర్తించకుండా ఉండగలిగే శక్తి రావాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ధ్యానం చేస్తే రాక్షసుడు మానవుడవుతాడు. ఇంకా విశేషంగా చేస్తే ఆ మానవుడే దేవతలు అవుతారు. చివరకు దేవతలే పరమాత్ములు అవుతారు. చూసారా మాస్టర్స్, మనం మన బుద్ధి తత్వాన్ని ఎప్పుడైతే మారుస్తామో అప్పుడే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకొని ఆ దైవ స్వరూపంగా మారుతాం మాస్టర్స్. ఎప్పుడైతే అలా ఆ విధంగా మారుతామో అప్పుడే ఆ తండ్రి దగ్గరికి మనం చేరుకోగలుగుతాము. అయితే ఇంతటితో ఈ సెషన్ ముగుస్తుంది. చివరిగా ఒక చిన్న కథతోని ముగించుదాం మాస్టర్స్. ఒక ఇంట్లోని భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసేసుకుంటున్నారు. అయితే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, అయితే ఆ ఇరుగు పొరుగు వాళ్ళను ఒకతను ఏటో ఈ భార్యాభర్తలు కేకలు వేసేసుకుంటున్నారా బాబోయ్, ఏదో గొడవలాడేసుకుంటున్నారు కదా అని గబగబా లోపలికి వస్తాడు. భార్యాభర్తలు ఏటి మాట్లాడుకుంటున్నారంటే, నాకు కల వచ్చింది, ఎక్కువ డబ్బులు సంపాదించాము, ఎక్కువ ఆవులు కొన్నాము, ఆవులు పెతకడానికి పాత్రలు కొన్నాము అనుకొని పెద్ద పెద్ద కేకులు వేసుకుంటున్నారు. ఇతనికి అర్థం కాక ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ భార్యాభర్తల్ని ముందు కొట్టి, ఆ ఆవులు నా పొలంలోని గడ్డి మొత్తం పొలం అంతా నాశనం చేసేసాయి అనుకొని పెద్ద కర్రతో కొట్టి చెప్పాడు. అప్పుడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఏయ్ ఇదంతా కళ మేము చెప్తున్నాము. అయితే అప్పుడు ఇతను అంటాడు,
అది కలే. కళ ఎప్పుడు వరకు ఉంటది? మెలకువ వచ్చినంత వరకు. మనం ఏటేటో రాబోయేది, ఉంచవలసింది, నిన్నటివి ఏవో బుర్రలో పెట్టుకొని ఆలోచించేసుకుంటాం. పెద్ద పెద్ద మేడలు కట్టేసినట్టు, బంగారం అవి ఇవి సంపాదించేసినట్టు. ఇలాంటి పిచ్చి మాటలు విడిచిపెట్టి, పిచ్చి ఆలోచనలు విడిచిపెట్టి, మన వర్తమానంలో జీవించడం మేలుకోవాలి మాస్టర్స్. ఎప్పుడైతే నువ్వు వర్తమానంలో జీవిస్తావో, ఎల్లప్పుడూ సజ్జన సాంగత్యంలో ఉంటావో, సేవ చేస్తావో, తన్ మన్ ధన్ నీకు తోచింది సేవ చేస్తావో, ఆ విధంగా ఉండగలిగితేనే నీ ఆలోచనలని చెడు తోవ పట్టకుండా ఉంటాయి. ఎల్లప్పుడూ ఊహాగానాల్లోని బ్రతుకుతే ఎల్లప్పుడూ చెడు సావాసాలే మనకి ఎదురవుతాయి మాస్టర్స్. నీ బుద్ధి తత్వం, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా నీ ధరకి మనుషులు చేరుతారు. నువ్వు మంచిగా ఆలోచిస్తే సజ్జన సాంగత్యంలోని మనుషులు ఏ విధంగా ఉంటారో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. నువ్వు చెడు ఆలోచన ఇస్తే ఆ చెడు వ్యక్తులే నీ దగ్గరికి వస్తారు మాస్టర్స్. కాబట్టి ఎల్లప్పుడూ మంచి తత్వంతో ఉండాలి. ఎప్పుడు ఆశతోటి ఏదేదో చేసేస్తున్నామని ఎల్లప్పుడూ ఆలోచించకుండా మంచిగా ఆలోచించాలి. మంచి మాటలే మాట్లాడాలి. చూడండి, రాక్షసుల్లాగా ఉండడం వల్ల ఆ రాక్షసులే కదా ఎదురవుతారు. ఆ చివరకు ఏటవుతుంది? మనం మంచిగా ఉంటే కదా పరమాత్ముల్లాగా మనం అవుతాము. మనం పరమాత్ముల్లాగా అవ్వాలి అంటే మనం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి, మంచి మాట్లాడాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఓకేనా మాస్టర్స్? ఇంతటితోటి కథ ముగుస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన హైమా మేడం గారికి వేల కోటి కృతజ్ఞతలు. నా తోటి మిత్రులు చక్కగా ఈ సెషన్ విన్నినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు టాపిక్ అయితే రాక్షసుల్లా ప్రవర్తించడం వద్దు, రాక్షసుల్లాగా ప్రవర్తించవద్దు. మనం ఏ విధంగా ప్రవర్తిస్తే మనకి ఎటువంటి అపాయాలు కలుగుతాయి, ఏ విధంగా ప్రవర్తించకపోతే మనకి ఏ విధంగా లాభం కలుగుతుందో ఈ సెషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకే మాస్టర్స్, మీ అందరికీ కృతజ్ఞతలు. ఓకే సాయిరామ్.